నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ 30% ఇవ్వాలంటూ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో సమ్మెను ఉధృతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు తమ వృత్తి పట్ల అంకిత భావంతో 36 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేయడం రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విఘ్నేష్, శరణ్య, స్నేహ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచారు. కానీ చర్చల్లో ఎక్కడా కూడా మా డిమాండ్స్ అంగీకరించే ఉద్దేశం వాళ్ళకి కనిపించట్లేదు మాకైతే అంగీకరించకపోగా మీరు ఇలా డాక్టర్స్ అయ్యుండి మీరు స్ట్రైక్ ఎలా చేస్తారు అన్నారు. ఈ డెమోక్రటిక్ కంట్రీలో మా హక్కుల గురించి మాట్లాడటానికి కూడా మాకు రైట్స్ లేవంటున్నారండి. చివరికి మా డిమాండ్స్ స్టైఫండ్ పెంచడం ఒకటే కాదండి, ఇప్పుడున్న ప్రభుత్వంలో రిటైర్మెంట్ 62 నుంచి 65 చేస్తా అంటున్నారు. అలాగే ఎంఎస్సీ పిహెచ్డిది 15% ఉన్నది 30% అవుతుందండి. ఈ 3 డిమాండ్స్ అనేవి మావి ముఖ్యమైనవి. అలాగే హాస్పిటల్స్ ఉన్న రిసోర్సెస్ పెంచాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్తో చర్చలు అయితే విఫలమయ్యాయండి. 3% మాత్రమే ఇస్తా అంటున్నారు. మాకు ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో మాకు సీఎం గారితో ఆర్ లోకేష్ గారితో కానీ ఒక మీటింగ్ మాకు కావాలండి. ఇది మా ఏపీ జూడా నుంచి మా డిమాండ్ అండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. దేశంలో విద్య, వైద్య రంగాలను ప్రధాని మోడీ ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని సిపిఐ జాతీయ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్ వద్ద ఏఏఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముప్పాల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పట్ల పోరాటం చేసేందుకు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పలు పార్టీల్లో పనిచేస్తున్న ఎంతో మంది గతంలో ఏఏఎస్ఎఫ్ లో ఏదో ఒక విభాగంలో పనిచేశారని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి అండగా ఏఏఎస్ఎఫ్ ఉంటుందని జిల్లా కార్యదర్శి బందారపు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గండు శివ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో కానీ రాష్ట్రంలో ఉన్న కూటమి కానీ వైద్యం, చివరికి వైద్య కళాశాలను కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి ఆనందపడే పరిస్థితి ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఒక ప్రతిజ్ఞ దినోత్సవంగా భావించి కన్న తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చే విధంగా మీ భవిష్యత్తు కలల్ని సాకారం చేసుకునే విధంగా భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, సెక్యులర్ వ్యవస్థని నిలబెట్టేటువంటి విధంగా భవిష్యత్తు ఉద్యమాలు ఉండాలని కోరుకుంటూ మాజీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి జన్మదిన వేడుకలు గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో జరిగాయి. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, దయాకర్ రావు, నిమ్మకాల రాజనారాయణ తదితరుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య రామిరెడ్డి అటు రాజకీయ రంగంలో, ఇటు వ్యాపార రంగంలో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. అయోధ్య రామిరెడ్డి గారు గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన చిన్న ఇండస్ట్రియలిస్ట్గా ప్రారంభమై ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. ఆయన సేవలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా వారిని ఎంపిక చేశారు. అది కూడా మొన్న ఒక నెల రోజుల క్రితం పదవి అయిపోవడం జరిగింది. మనకి గుంటూరు జిల్లాకి
గర్వకారకుడైనటువంటి వ్యక్తి అయోధ్య రామిరెడ్డి గారు. ర్యాంకీ సంస్థ నేషన్ వైడ్గానే కాదు అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప సంస్థ. వేస్ట్ మేనేజ్మెంట్లో ఇంకా అనేక రంగాల్లో అనేక వ్యాపారాల్లో మరి అయోధ్య రామిరెడ్డి గారు ర్యాంకీ. ఉన్నతి ఫౌండేషన్, గుంటూరు మెడికల్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెటిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్ రీప్లేస్మెంట్ డే సెలబ్రేషన్స్ జీజీహెచ్లో జరిగాయి. జీజీహెచ్లోని ఎంసీహెచ్ ఆడిటోరియంలో జరిగిన జాయింట్ రీప్లేస్మెంట్ డే కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 10 ఏళ్లుగా జీజీహెచ్లో ఉచితంగా జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయించుకున్న 125 మందితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం మాజీ మంత్రి కానూరి శ్రీనివాసరావు జీజీహెచ్లో జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఆయనతో పాటే మరో 9 మందికి అదే రోజు జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెటిక్ హెచ్ఓడి డాక్టర్ అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. 125 మందికి కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ యొక్క ముఖాముఖి కార్యక్రమానికి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆనందము, వాళ్ళ యొక్క జీవన శైలి, జీవన ప్రమాణాలు ఎంతవరకు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవటం ఒక లక్ష్యం అయితే, దీనివల్ల ఆపరేషన్ 10 సంవత్సరాల సందర్భంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఎంతవరకు సక్సెస్ రేటు అని తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం చాలామంది పేషెంట్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడాను 100% సక్సెస్ రేట్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో 10 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయించుకొని కీళ్ళ మార్పిడి ఆపరేషన్. జాయింట్ రీప్లేస్మెంట్ అనేది 2016లో ఈ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆ హెచ్ఓడీస్, ఇంతకు ముందున్నట్టు హెచ్ఓడీస్, ప్రజెంట్లీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్న అనిల్ గారు కానీ, సూపరింటెండెంట్ గారు దుర్గాప్రసాద్ గారు కానీ, ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇచ్చే ప్రిన్సిపల్ సుందరాచారి గారు కానీ, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ని 2025లో జాయింట్స్ కంప్లీట్ చేయడం మూలంగా ప్రోగ్రామ్ కొంత హాల్ట్ ఇవ్వడం జరిగింది. కొత్తగా సూపరింటెండెంట్ గారు వచ్చి ఇంకొక ఆపరేషన్ థియేటర్ని మా కోసం ప్రత్యేకంగా రెడీ చేసి ఇస్తామన్న తర్వాత అనిల్ గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ ఉన్నతి ఫౌండేషన్, సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఎప్పుడు కూడా మేము కలిసి పనిచేయడానికి ముందుంటాము. పాత గుంటూరు గొట్టాల రోడ్ వెంకటరమణ థియేటర్ దగ్గర 90 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే నసీర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సుమారుగా 34 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంతంలో ఒక్క తట్టమట్టి కూడా వేయలేదని ఆరోపించారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్, అల్లంబాజీ, వంశీ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ముందుగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ గత 5 సంవత్సరాలుగా ఒక తట్టమట్టి కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంటే, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో 70% పనులని పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి మొండిగేట్ అనేది ఒక శాపంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే, ఆ మొండిగేట్ వెంటనే దాదాపు ఈరోజు 7 అడుగులు పెంచి అవుట్ఫాల్ డ్రైన్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా జామియా నగర్కి సంబంధించినటువంటి అవుట్ఫాల్ డ్రైన్ కానీ, అలాగే ఇప్పుడు ఈ మణి హోటల్ నందివెలుగు బ్రిడ్జ్ దగ్గర నుండి రాజీవ్ గర్గల్ వైపు వెళ్ళేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 8 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. బృందావన గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగర సుందరీకరణలో భాగంగా హనుమయ్య కంపెనీ నుంచి గార్డెన్స్ వరకు రోడ్డు విస్తరణ పనులు కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. గతంలో ఉన్న 60 అడుగులకు తోడు మరో 20 అడుగులు సేకరించి డ్రైనేజ్తో కలిపి 80 అడుగుల రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతమంది గృహ యజమానులు సహకరించకపోవడంతో కొంత జాప్యం జరిగింది. కానీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో స్థలాలు ఇచ్చేందుకు గృహ యజమానులు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఈ నెల 15 నాటికి పట్టణ ప్రణాళిక విభాగం నుండి
పూర్తి క్లియరెన్స్ చేసి డ్రైన్స్, రోడ్ నిర్మాణాలకు మార్కింగ్ ఇవ్వాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అయితే మార్కెట్ వాల్యూ ప్రకారం కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 4 రెట్లు విలువకు టీడీఆర్ బాండ్లు ఇస్తామన్నారని గృహ యజమాని తెలిపారు. రోడ్లు అభివృద్ధి చేయడం వలన ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. దానికి ఒక గజానికి 4 బాండ్స్ వస్తాయంట, ఇంక్లూడింగ్ దాట్. ఇక్కడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఇచ్చేటువంటి గవర్నమెంట్ వాల్యూ తక్కువే. అయినప్పటికీ డెవలప్మెంట్ కోసం మేమందరం కూడా మనస్ఫూర్తిగానే ఇస్తున్నాం. 35 to 40% ఉందని అంటున్నారు బాండ్స్ వాల్యూ. దాని గురించి పెద్ద మేము ఆలోచించట్లేదు, కానీ ఇది రోడ్డు ట్రాఫిక్ అది పెరిగింది కనుక ఇచ్చే ఉద్దేశంతోనే. మొత్తం ఎన్ని అడుగులు రోడ్డుకి తీసుకుంటున్నారు సార్? మాది 10 అడుగులు తీసుకుంటున్నారండి. ఇటు 10 అడుగులు, అటు 10 అడుగులు. ఓవరాల్గా రోడ్డు ఎన్ని అడుగులు ఇస్తున్నారు? ఓవరాల్గా ఇదివరకు 60 feet ఉంది రోడ్డు. ఇప్పుడేమో అటు 10, ఇటు 10 తో 80 feet అవుతా ఉంది రోడ్డు. మా సైడ్ నుంచి 10 feet అయితే పోయింది ఆ రోడ్డు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమేనని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎన్నో ఏళ్లుగా డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేసిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఫలితాలు వచ్చినప్పుడు అభినందనలు, ఇప్పుడు బోగస్ అంటూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. విద్యారంగ సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయని గల్లా మాధవి కొనియాడారు. నిరుద్యోగ యువత ఆశలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.